హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము స్ట్రైట్ లైన్స్లో రెండు ప్రాబ్లమ్స్ చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ -2 -3 టు ద స్ట్రైట్ లైన్ 5x - 2y + 4 = 0. ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే రియల్గా ఒక స్ట్రైట్ లైన్కి ఒక పాయింట్ నుండి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసినట్లయితే దానికి ఫార్ములా ఈ లైన్ నేమ్ నేను ax + by + c = 0 అనుకుంటున్నాను. పాయింట్ని x1 y1 అనుకుంటున్నాను. అప్పుడు ఫార్ములా ఏంటంటే ax1 (ax1 + by1 + c √a² + b² అండి. ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా అండి. ఇది మనకు వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు అండి. సో ఇప్పుడు అదే నేను రాశాను అక్కడ. ఇప్పుడు మనము ప్రాబ్లం చేద్దామండి. ఏంటంటే మనం గివెన్ లైన్ తీసుకుందామండి. గివెన్ లైన్ ఏంటండి 5x - 2y + 4 = 0. ఇది లైన్ అండి. సో ఇక్కడ మనకు గివెన్ పాయింట్ కూడా తీసుకుందాం. గివెన్ పాయింట్ దాన్ని ఏమనుకున్నాం అంటే x1 y1 అనుకున్నాం కదండి. x1 y1 = -2 - 3 అండి. సో ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉందండి, బి ప్లేస్లో -2, సి ప్లేస్లో 4 ఉందండి. ఇప్పుడు మనకి ఏంటి అడుగుతున్నాడు, ద లెంగ్త్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్. అదే రాద్దామండి. ద లెంగ్త్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ -2 - 3 to the straight line 5x - 2y + 4 = 0. ఓకేనండి. ఈజ్ ఏంటి చెప్పామంటే ఇప్పుడు మనం (ax1 + by1 + c √a² + b² అని చెప్పాం కదండి. అదే రాద్దామండి. (5) x1 ప్లేస్లో ఇది x1, ఇది y1 అండి. సో x1 ప్లేస్లో -2 - 2 × -3 + 4 √a ప్లేస్లో 5 ఉందండి. 5² -(-2) అండి. సో ఇప్పుడు ఎంత అయిందండి? 5 2s 10 -10 +6 +4 √5² అంటే 25 + 4 అండి. ఇక్కడ మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా రాయొచ్చు. ఏమండి? ax1 + by1 + c √a² + b². ఎక్కడండి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ax + by + c = 0 కానీ ఇలా రాయొచ్చండి. ఇది సిన్స్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైందండి? -10 + 10 √29 0 అండి. సో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చిందండి మనకి? ఇప్పుడు 0 వచ్చింది. ఇదండి ఒక ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 5x - 3y - 4 = 0 అండ్ 10x - 6y - 9 = 0. అంటే 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటి మధ్య నుండి డిస్టెన్స్ అడుగుతున్నాడు అండి. ఇది అడుగుతున్నాడు. ఈ ప్యారలల్ లైన్ ax + by + c1 = 0 అనుకోండి. ఈ ప్యారలల్ లైన్ ax + by + c2 = 0 అనుకోండి. ఇక్కడ x కోఎఫిషియంట్స్ y కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉంటాయండి. కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంటంటే (c1 - c2) √a² + b² అండి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఇది మనకి ఏం కావాలో ఇక్కడ రాశానండి, మనకు అర్థం అవడం గురించి. ఇప్పుడు ప్రాబ్లం చేద్దామండి. సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నానండి. సొల్యూషన్ అంటే గివెన్ ప్యారలల్ లైన్స్ తీసుకుందామండి. గివెన్ ప్యారలల్ లైన్స్ ఏంటండి? గివెన్ ప్యారలల్ లైన్స్ ఒకటి 5x - 3y - 4 = 0, రెండోది 10x - 6y - 9 = 0. ఇక్కడ కోఎఫిషియంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ 5 3 ఉందండి, -3 ఉందండి. ఇక్కడ 10 - 6 ఉందండి. సో ఫస్ట్ దాన్ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దానికి అగైన్ ఐ మల్టిప్లై బై 2 అండి, ఎందుకంటే కోఎఫిషియంట్స్ ఈక్వల్ రావడం కోసం. అప్పుడు ఏమైంది? 10x - 6y - 8 వచ్చిందండి = 0.
సెకండ్ వన్ యాజ్ ఇట్ ఈస్గా 10x మైనస్ సెకండ్ వన్ యాజ్ ఇట్ ఈస్ కలిగి ఉంచానండి. 10x మైనస్ 6y మైనస్ 9 ఈక్వల్ 0. ఇప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్, ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, టూ ప్యారలల్ లైన్స్ ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఫార్ములా రాస్తున్నానండి. మోడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది ఫార్ములా అండి. దాన్ని బట్టి అదే రాస్తున్నాను. దేర్ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఎవరెవరండి, 10x మైనస్ 6y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0 అండ్ 10x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ c1 ప్లేస్లో మైనస్ 8 ఉంది, ఇక్కడ c2 ప్లేస్లో మైనస్ 9 ఉందండి. a ప్లేస్లో 10, b ప్లేస్లో 6 అండి. ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 మైనస్ 9 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ 8 బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. 10 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండి. సో ఎంత వచ్చిందండి, 9 మైనస్ 9 ప్లస్ 1 అండి బై రూట్ ఓవర్ 100 ప్లస్ 36 అండి. సో ఎంత వచ్చిందండి, 1 అండి. 1 బై రూట్ 136, 1 బై రూట్ 136 అంటే 136 ఇప్పుడు ఏంటి రాద్దామంటే 4 ఇంటూ 34 అని రాద్దామండి. సో 1 బై 4 రూట్ 2 రూట్ 34 అండి. ఇదండి డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అండి. ఇవి రెండు ప్రాబ్లమ్స్ అండి స్ట్రైట్ లైన్స్ మీద. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.